అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. భక్తి ఎక్కువ అనుకుంటాను మీకు. ఏదైనా ఉండాలి కదా కొంచెం. ఉండాలి. భక్తి శ్రద్ధ అవన్నీ మాకు మా తల్లిదండ్రులు నేర్పించింది. నాన్నగారు సంగీతం నేర్పించలేదు, మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది సంస్కారం. సో ఇప్పుడు మనం వయలిన్ని కొంచెం అటుపక్క నుంచి ఇటుపక్కకి మార్చాలి అనుకున్నప్పుడు కూడా, మా సెట్టింగ్ కోసం మార్చాలనుకున్నప్పుడు కూడా దండం పెట్టుకొని మరి దాన్ని కదిలిస్తున్నారు అంటేనే అర్థమైపోతుంది మాకు. అదే కదా మాకు భోజనం పెడుతుంది. వాళ్ళ షూటింగ్ ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి వెతుక్కొని ఇక్కడికి వచ్చి నాతో చేసుకుంటున్నారంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల, మా సాలూరి రక్తం వల్ల, నాన్నగారు ఆశీర్వాదం వల్ల. సంగీత సరస్వతి ఎప్పుడు మీ ఇంట్లోనే ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు 4th జనరేషన్ కూడా ఉంది కదా. ఉందమ్మా. సో ఇప్పుడు 100 ఏళ్ల సినీ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఒక 70-75 ఇయర్స్ ఈ ఫ్యామిలీ కంట్రిబ్యూట్ చేసింది కదా సినిమాకి. మోర్ దాన్ దట్ కదా. సో యు ఆర్ ద ఐడియల్ పర్సన్. మనం 100 ఏళ్ల సినీ చరిత్ర గురించి, అందులో సంగీత ప్రస్థానం గురించి, వీటన్నిటి గురించి 85 ఇయర్స్ పనిచేశారు. 85 ఇయర్స్. ఓ ఓకే. అండ్ మీరు కూడా ఆల్మోస్ట్ 50+ ఇయర్స్, 54 ఇయర్స్ నుంచి ఉండడం అనేది. ఇప్పుడు సాలూరి రాజేశ్వరరావు గారి కంటే కూడా సాలూరి రాజేశ్వరరావు అదలా కలకాలం ప్రతి ఒక్కరికి చిరపరిచితమైనటువంటి పేరు, అదే ఇంటి పేరు అనుకునేలాగా మారిపోయింది కదా. సో ఒక లెజెండ్ రాజేశ్వరరావు గారి అబ్బాయి, ఆ పేరు బాగుందా? సాలూరి వాసురావు గారు ఈ పేరు బాగుందా? అంటే ఊరు పేరు కదా, అది సాలూరి రాజేశ్వరరావు గారు. అలాగా నాన్నగారు కూడా ఎస్ రాజేశ్వరరావు అనే ఉండేదమ్మా. నేను అసలు సాలూరి అని పెట్టుకోవటం స్టార్ట్ చేసింది నేనే. ఎందుకలా? అది ఎందుకు అనిపించింది, నాన్నగారు ఆ ఊరి నుంచి వచ్చిన కదా, ఎస్ రాజేశ్వరరావు అంటే ఎవరికి తెలుస్తుంది? మామూలుగా ఇప్పుడు సినిమాల్లో పేరుల్లో కూడా, టైటిల్స్లో కూడా నాన్నగారి పేరు ఎస్ రాజేశ్వరరావు అలాగే వచ్చేది. కేవి మహాదేవన్. సుశీల గారి పేరు పి సుశీల అయిపోయింది. పి సుశీల అంటేనే తెలుస్తుంది. ఎస్ జానకి గారు అంటారు, జానకి గారు అంటారు. ఎస్ ఫర్ సింగింగ్, ఎస్ ఫర్ ఇంటి పేరు ఆవిడికి. అలాగా నాకు ఎస్ ఫర్ సాలూరి, ఎస్ ఫర్ సంగీతం, అలాగా కుదిరిందనమాట. నాకు ఒకసారి మేము నాన్నగారు పుట్టిన ఊరు, అక్కడికి వెళ్దాం, మనకి ఎవరైనా ఉన్నారా అక్కడ, బంధువులు ఎవరైనా? మాకు లేరండి. మాకు మా అమ్మ సైడు బంధువులు లేరు, నాన్నగారి సైడు బంధువులు లేరు. అయితే ఒకసారి వెళ్ళి ఎందుకు చూడకూడదని నేను, నా భార్య మంజరి అంటారు, మంజు అంటాం, మేము ఇద్దరం వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధం, కారు మా నాన్నగారిది వచ్చి సాలూరు నుంచి ఒక 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ శివరామపురం అని ఒక చిన్న ప్లేస్, రిమోట్ ప్లేస్. ఆ ఊరే చిన్నది. అక్కడ శివరామపురం అనగానే కారు ఆపి దించగానే అక్కడి నుంచి చీరలు వేసి, వాళ్ళ ఇళ్లలోంచి చీరలు వేసి రోడ్డు పైన అలాగా ఒక 3 చీరలు అవగానే ఒక ఇంట్లోంచి వచ్చి హారతి తీయటం, ఎర్రనీళ్ళు దిష్టి తీయటం, ఆవిడికి బొట్లు పెట్టడం, ఇలాగ 1 కిలోమీటర్ వరకు చీరలు వేస్తూ తీసుకెళ్ళి ఒక పాఠశాలలో కూర్చోబెట్టి అక్కడ అప్పుడు మాటలు నేను అడిగాను, ఇక్కడ ఎవరన్నా మా నాన్నగారికి బంధువులు కానీ ఎవరన్నా ఉన్నారా, నాకు వాళ్ళని కలవాలని ఉందని అన్నాను. అప్పుడు నేను కూడా ఒక అమౌంట్ తీసుకొని వెళ్ళాను అనమాట, ఏమన్నా హెల్ప్ చేద్దాం వీళ్ళందరికీ అనుకుంటే. చూడండి వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎవ్వరు అసలు చెయ్యెత్తలే. అబద్ధానికన్నా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు చెడ్డోడు కొడుకు అనుకోండి చెప్పుకోడు, సెలబ్రిటీలో వాళ్ళ బంధువు అయితే కూడా మాకు పెదనాన్న అవుతాడండి, నాకు 3rd కజిన్ అవుతాడు, 2nd కజిన్ అవుతారు, ఇలా అంతా కలుపుకుంటూ ఉంటారు. బీరకాయ పిచ్చి సంబంధం ఏదో బీరకాయ సంబంధం, అది కరెక్ట్ మీరు చెప్పింది. అలాగా ఎవ్వరు చెప్పలేదు అనమాట. తర్వాత కాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ చిన్న అడ్వైజులు అవి ఇవి చేసేసి, ఈ ఊరికి ఎప్పుడైనా సంగీతపరంగా ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను, అది ఇది చూస్తే మాకు ఉడికిపోతుంది. అక్కడ స్కూల్లో ఫ్యానులు లేవు, ఏమీ లేదు, ఏది లేదు. అప్పుడు కనీసం ఇక్కడ ఉన్న వీటన్నిటికీ స్కూల్స్కి వాటికి ఫ్యాను అవన్నీ కొనుక్కోండి అని చెప్పి వాళ్ళకి ఏదో ఇచ్చేసి మేము రావడం జరిగింది. ఇప్పుడు ఇంత మర్యాద ఇస్తున్నారే, ఆ ఊరికి మనం ఏం చేసాం? మనం నాన్నగారు కూడా ఎస్ రాజేశ్వరరావు అని పెట్టుకున్నారు కదా, అప్పుడు నేను సాలూరి వాసురావు అని పెట్టుకోగానే అది సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి సాలూరి వాసురావు అని. నాన్నగారు మాకు ఈ విజ్ఞానాన్ని కాదు, వీటన్ని సంస్కృతి సంప్రదాయాలని, వీటన్నిటిని విలువల్ని నేర్పించారు అనుకున్నప్పుడు సంగీతాన్ని నేర్పించారా నాన్నగారు మీకు? సంగీతం అంటే మా అమ్మ కొంచెం యాంటీ అండి, మా అమ్మగారు. ఎందుకంటే నాన్నగారు ఏం చేసేవారంట,
ఇప్పుడు చూడు సంగీతం 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 అని దాని మీదే ఉండేవారంట. ఉండి ఏది పట్టించుకునేవారు కాదు ఇల్లుని. ఆయనగా మీరు చూసుకోండి అంటే మొత్తం మా పెద్దన్నయ్య గారు, ఆయన మా అమ్మ వాళ్ళే మమ్మల్ని ఒక విధంగా పెంచింది. మా పెద్దన్నయ్య గారు ఇది మా నాన్నగారు రికార్డింగ్లోకి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం. రాత్రి అయితే బినాకా మాలా అని ఒకటి ఉండేది, తర్వాత బీబీసీ అని ఒకటి ఉండేది. అవన్నీ ఆ టైంలో మనకు మిడ్ నైట్ టైంలోనే వాళ్ళకి మార్నింగ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అవన్నీ వినటం అనమాట. అలాంటి వాటిలోంచి విన్నదే జోరుగా హుషారుగా తతారరారా అలాంటివన్నీ అందులోంచి బిట్స్లోంచి ఆయన ఎసెన్స్ తీసుకొని చేసింది అనమాట. హలో హలో ఓ అమ్మాయి తననాన, అది ముస్తాఫాన్ అదొక రష్యన్ ఫోక్ ట్యూన్ అనమాట. అలాంటివన్నీ ఎప్పుడైతే యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో కొడితే టాప్ అని ఏ పాటన్నా వస్తుంది. అప్పుడు ఎవరికి తెలియదు. అది ఒకసారి ఎవరో సుశీల్ గారో ఎవరితో ఇది ఒక ఇంగ్లీష్ సాంగ్ అని ఏదో చెప్తే వాళ్ళు పేపర్ వాళ్ళు అడిగారు వచ్చి, మీడియా వాళ్ళు. పేపర్ అంటే అప్పుడు పేపర్ వాళ్ళు విలేకరులు అనేవాళ్ళు. అవును, ఇప్పుడంతా మీడియా సోషల్ మీడియా అంటున్నాం. అడిగితే ఆహా అలాగా సార్, నేను ఎప్పుడూ విన్నాను, అప్పుడు అది ఈ పాటకు సూట్ అవుతుందని పెట్టాను, నేనేం కాపీ కొట్టలేదు, అది ఆ సాంగ్ లాగా చేద్దాం అనుకొని అది ఆ లైన్ మాత్రం నేను తీసుకున్నాను అన్నాను. ఇది మాత్రం ఈరే ఈ తీయనిది, ఈరే ఈ తీయనిది తననననననని నానా, అది మాత్రం ఏవిఎం చెట్టియార్ గారు, ఏవిఎం ప్రొడక్షన్స్ తెలుసుగా మీకు, చాలా సినిమాలు తీస్తారు. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం మెడ్రాస్లోనే కదండి ఉండేది. తర్వాత రామానాయుడు గారు వెళ్ళిన తర్వాతే ఇండస్ట్రీ వెళ్ళింది. ఫస్ట్ నాగేశ్వరరావు గారు వెళ్ళారు, ప్రయత్నించారు, ఎవరు వెళ్ళలేదు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇక్కడ చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి. అందువల్ల మా మ్యూజిక్ డిపార్ట్మెంట్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ మై మ్యూజిక్ డిపార్ట్మెంట్, సినిమా ఇండస్ట్రీలో 100 ఏళ్లగా ఉన్న సినిమా ఇండస్ట్రీ గురించిలో మ్యూజిక్ గురించి నేను చెప్తాను. యాక్టర్స్ గురించి మనం ఉన్నాను ఇంకా వాళ్ళే చెప్తారు చాలా విషయాలు. తర్వాత కృష్ణ గారు పద్మాలయ వారు వెళ్ళారు, వారు ట్రై చేశారు, అప్పుడు ఎక్కువ పెద్ద సక్సెస్ అవ్వలేదు. తర్వాత రామానాయుడు గారు మీరు ఇక్కడికి రండి, మీకు మేము అన్నీ అరేంజ్ చేస్తాం అది ఇదని చెప్పి ఆయన వెళ్ళాక నమ్మకం వచ్చి ఒక్కొక్కరుగా. నాకైతే రామానాయుడు గారు, నేను సూరిగాడు చేశాను ఆయనకి, తర్వాత సూరిగాడు హిందీ దానికి నేను చేశాను, తర్వాత టెలిఫిలిమ్స్ అది చాలా వాటికి నేను సురేష్ ప్రొడక్షన్స్గా నేను పనిచేశాను. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను షిఫ్ట్ అవ్వలేదండి, నేను ఇక్కడే ఉండిపోయాను. నేను వచ్చి చేసి పెడతాను అక్కడ. నాకు అప్పుడు రామానాయుడు గారు అన్నారు, నువ్వు ఇక్కడికి షిఫ్ట్ అయిపో, నీకు ఒక ఫ్లాట్ ఇస్తాను, ఒక కారు ఇస్తాను, నీకు టెలిఫోన్ కూడా ఇస్తాను, ల్యాండ్ లైన్ అన్నారు. అంటే కారు కాదు, టెలిఫోన్ కూడా ఇస్తాను, ల్యాండ్ లైన్ అన్నారు. అంటే ల్యాండ్ లైన్ అంటే అంత పవర్ఫుల్ అనమాట ఆ కాలంలో. అప్పుడు లేదు సార్, నేను అప్పుడు పని చేస్తాను సార్, వారానికి నెలకు 15 రోజులు ఇక్కడ ఉంటాను సార్, అది ఇది అని చెప్పిన తర్వాత ఆయన గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. ఆయన రామానాయుడు గారి స్టూడియోస్లో ఉండి ఆయనకి పనిచేశాను. తర్వాత దాసనారాయణరావు గారికి మనం ఎక్కువ పనిచేయటం, తర్వాత చిరంజీవి గారు, విజయబాబునీడు, ఇట్లాంటివన్నీ అలా సాక్కుంటూ వెళ్ళింది. అప్పుడు కూడా ఒక ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ సినిమా ఇండస్ట్రీ గురించి హైదరాబాద్లో ఒకటి జరిగిందమ్మా. అప్పుడు దానికి మా నాన్నగారు ఒక సాంగ్ చేశారు. అప్పుడు నాన్నగారితో పాటు నేను వచ్చాను. అప్పుడు ఓకే ఊరికే ఆయనకి ఎస్కార్ట్గా వచ్చాను. ఏదో ప్రోగ్రామ్ చేస్తే చిన్న గిటార్ తీసుకొని ఈ గిటార్ పెట్టుకొని వాయించాను. అది మీకు ఏదైనా గుర్తుందమ్మా? సినిమా ఏదో 50 సంవత్సరాల సినిమా, 50 ఏళ్ల సినిమా చరిత్ర అని ఆ టైంలో వచ్చాం అనమాట. అయితే అమ్మగారికి యాంటీ అసలు ఇష్టం లేదు, ఎందుకంటే అదే నాన్నగారు లాగా వీళ్ళు ఫ్యామిలీని పట్టించుకోరు, పెద్ద వదిలేసి తిరుగుతుంటారు. తర్వాత సినిమా ఇండస్ట్రీ అంటే భయం ఆవిడికి, అమ్మకి. ఏంటంటే నాన్నగారు చేసిన సినిమాల కంటే వదిలేసిన సినిమాలు ఎక్కువ. ఇప్పుడు మాయాబజార్ కూడా మాకు తెలియదు, పాడుతా తీయగాలో సంగీతం శ్రీనివాసరావు గారు బాలుకి చెప్పి మాయాబజార్లో 5 పాటలు రాజేశ్వరరావు గారే చేశారండి. తర్వాత అక్కడ చక్రపాణిని ఒక ఆయన ఉండేవాడు, ఆయన నాన్నగారు రాజేశ్వరరావు గారు చేసిన ట్యూన్ ఒకటి లేదు ఇంకోటి చేయండి అనగానే లేదండి చాలా బాగుందని చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరికి. అప్పుడు కామ్గా ఆయన సార్ నేను ఆలోచిస్తానని వచ్చేసారు. అలాగా నమ్మిన బంటు, లాస్ట్గా ఆయన వదిలేసిన చిత్రం కృష్ణవేణి, గోపికృష్ణ మూవీస్
ఆయన కృష్ణరాజు గారిది. కృష్ణవేణి కూడా అలాగే అలా వదిలేసి వచ్చేసారు. చాలా సినిమా ఆయన ఇదని. అందుకని అమ్మ డిస్టర్బ్ అయిపోయారు అనమాట. మేము చాలా సఫర్ అయ్యాము కూడా. ఈ సినిమాలు వదిలేసి వస్తే అప్పుడెప్పుడు మా సంవత్సరానికి ఒక మిగతా 2-3 సినిమాలే ఉంటాయి. ఈయన అది వదిలేసి వస్తే ఎలా ఇల్లు ఎలా గడుస్తుంది? పిల్లలు మేము 9 మంది, 5 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు రాజేశ్వరరావు గారికి దంపతులకి. ఇంతమందిని చదివించుకోవాలి. అప్పుడు మా అమ్మ మరే ఈ సినిమా జోలికి వెళ్ళకండిరా మీరు మీ నాన్నగారు లాగా అది. అందుకని ఆవిడకి ఒక ఫోబియా, ఒక భయం ఉండేదన్నమాట. అందువల్ల నాన్నగారు మాకేంటండి మాకు ఇన్స్ట్రుమెంట్ వద్దయ్యా, మేము నన్ను తిడుతుందయ్యా వద్దయ్యా అనేవారు. తర్వాత మేము మెల్లగా మా పెద్దన్నయ్య గారు పియానో నేర్చుకున్నారు. ఆయన తర్వాత రెండో అన్నయ్య ఆయన గిటారు. మాకెవ్వరు గురువులు లేరండి. గురువులు లేకుండానే మేము నా తమ్ముడు కోటి కూడా, వాడికి కూడా గురువులు లేరు. వాడు నన్ను చూసి వాడు నేర్చుకున్నారు. ఇంకొక అన్నయ్యని చూసి నేను నేర్చుకున్నాను గిటారు. ఆయన వాయించడం చూసి నేను వాయించడం చూసి కోటి నేర్చుకున్నాడు అనమాట. అలా వచ్చాం అనమాట. ఇప్పుడు నాన్నగారు అయితే మీకు అసలు ఏమీ నేర్పించలేదు, అమ్మ వద్దన్నారు కాబట్టి టచ్ కూడా చేయని. ఆయన అంటే ఆయన నాన్నగారు ఆయన అంటే ఒక విధంగా ఎలా చెప్పాలంటే నాన్ కమిటబుల్ మనిషి. ఏదైనా అడిగామనుకోండి ఆహా అలాగా అంటారు అనమాట. నేను ఒక్కసారి ఏదో లేదు ఒక రాగం అనమాట. సారీ మా పని సాని పమరి సా అని నాన్నగారు ఇది మా మధ్యమావతి రాగం కదండి ఏదో అంటే ఆహా అలాగా అంటారు. అప్పుడు రే ఆయన చెప్పర్రా నీకు ఏ రాగం, మా అమ్మ ఒక మూల కూర్చొని ఆయన చెప్పర్రా నీకు అంటే అవును నీ వల్ల చెప్పట్లే పాపం ఆయన, నువ్వు పర్మిషన్ ఇవి చెప్తారు. లాస్ట్కి నాన్నగారు గెలిచారు. కొంతకాలం అయిన తర్వాత మేము బయటికి వెళ్ళి వాయిస్తూ ఒకసారి మేము మా నాన్నగారిని అడిగాను అనమాట. ఏమంటే మేము వాయిస్తాం, మా సొంత పిల్లల్ని వేసుకోకూడదు, మీరు బయట వాయించి పైకి రావాలి, బయట పేరు తెచ్చుకోవాలి, నా దగ్గర మీరు వాయించకూడదు అని అన్నారు. కొంతకాలం అయిన తర్వాత మాకు బాగా పేరు వచ్చేసింది ఇండస్ట్రీలో. నేను ఒక 32 మంది మ్యూజిక్ డైరెక్టర్లకి నేను ఒక్కడిని వాయించాను గిటార్, బేస్ గిటార్ అని ఒక గిటార్ అన్నమాట. ఆ టైంలో మా ఇంకో అన్నయ్య ఆయన చాలామంది చక్రవర్తి గారు వాళ్ళకి వీళ్ళకి వాయించేవాడు. అప్పుడు ఏమండి మన పిల్లలు అంత ఎదిగిపోయారు, మీ రికార్డింగ్స్లో వాయించట్లేదు, అమ్మ రికమెండ్ చేశారా? అమ్మ రికమెండ్ చేశారు అన్నమాట. అప్పుడు చెప్పారు మన పిల్లలు మన దగ్గర వాయించడం ఏంటి, వాళ్ళు బయట వాయించి చాలా మంచి పేరులో ఉన్నారు, మన ఇద్దరం అది చూసి సంతోషపడదాం అని. తర్వాత కొంచెం అమెరికా అబ్బాయి అని ఒక సినిమా వచ్చింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా అని ఒక పాట ఉంది. ఆ పిక్చర్కి నేను అసిస్టెంట్గా పనిచేశాను నాన్నగారికి. అప్పుడే ఏజ్ నాన్నగారికి అవుతా ఉందన్నమాట. తాండ్ర పాపారాయుడికి పిక్చర్కి చూడండి అప్పట్లో మనుషులు ఎలా ఉండేదంటే సినిమా ఇండస్ట్రీ. ఈయన కృష్ణవేణి చేయకుండా వచ్చేసారు గోపికృష్ణ మూవీస్ నుంచి. ఎంత కోపం అంటే ఎంతో వచ్చి బతిమాలాడు. ఎవరు? కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు, ప్రభాస్ వాళ్ళ నాన్నగారు. సారీ ప్రభాస్ వాళ్ళ నాన్నగారు అనకూడదు, సూర్యనారాయణ గారు రాజు గారు కొడుకే ప్రభాస్, తండ్రి పేరు. నేను ఎప్పుడు రాజేశ్వరరావు గారు అబ్బాయి అనాలి కానీ వాసురావు గారు నాన్నగారు అనకూడదు. నేను ఎప్పుడు అన్నాను ఎవరిని. ఇప్పుడు కూడా తమనను ఉన్నాడు, వాడు మా మేనల్లుడే, వాడికి పేరు పెట్టిందే నేను. వాడు వాళ్ళమ్మ వాళ్ళు వెళ్తుంటే తమను వాళ్ళమ్మ అంటే నోర్మి ఈమె కొడుకే తమను అంటుంటాను సరదా. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్తే అవును అంతే కదా మరి మామ చెప్పింది కరెక్టే కదా, ఆమె కొడుకునే నేను అని. అలాగా మన ఇండస్ట్రీ అలా ఉన్నప్పుడు కృష్ణరాజు గారు తాండ్ర పాపారాయుడు పెట్టినప్పుడు దాసరి నారాయణరావు గారు ఈ సినిమాకి కృష్ణరాజు గారు మనకి రాజేశ్వరరావు గారు ఉండాలి అంటే ఈయన ప్రభాస్ వాళ్ళ మన సూర్యనారాయణ రాజు గారు అయ్యో ఆయన ఎక్కడండి కోపం చెల్లిపోతాడండి మనకి మళ్ళీ అంటే ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అనగానే లేదు నేనంటే చాలా ప్రేమ అని దాసరి గారు కృష్ణరాజు గారు సూర్యనారాయణ రాజు గారు ముగ్గురు ఇంటికి వచ్చారనమాట. అప్పుడు ఎక్కడ అపాయింట్మెంట్స్ ఉంటాయా, సెల్ ఫోన్లు ఉన్నాయా, వాళ్ళు వచ్చేసారు. ఈయన దొరికొచ్చి మాస్టర్ గారు ఎలా ఉందంటే ఆహా సరే మేము మానేశాను కదా సార్ పోయినసారి పిక్చర్ మళ్ళీ నన్ను పెట్టుకుంటున్నారు మీరు అన్నారండి. లేదు మాస్టర్ గారు మీకు ఏ ఇబ్బంది మేము పెట్టాం, మీరండి ఇప్పుడు ఎవరన్నా ఈ కాలంలో పెడతారు. అదే అలాగా ఎన్టీ రామారావు గారు మహనీయుడు మహాత్ముడు, ఆయన ఎన్ని సినిమాలకి ఇది జయ సీతారాముల కళ్యాణం చూతమురా రండి ఆ సినిమాకి నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్.
సీతారాముల కళ్యాణం. అక్కడ కూడా ఏదో చిన్న డిస్టర్బెన్స్ అయితే ఆయనకి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండి. మళ్ళీ ఏ కూడా వేసుకొని రారు, నవ్వుతూ వచ్చేస్తారనమాట. తర్వాత ఇంకో సినిమా ఇలాంటి ఇలా ఉన్నా కూడా రామారావు గారు ఎన్ని సినిమాలు నాన్నగారిని పెట్టుకున్నారు. అంత అయిపోయిన తర్వాత తాతమ్మ కళ అని ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకి అన్నిటికి నాన్నగారిని పెట్టుకున్నారు. దానవీర సూరకర్ణకి కంపోజింగ్లో రామారావు గారు బ్రదర్ త్రివిక్రమరావు గారు ఉండేవారు. ఆయన మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనమాట. ఆయన వచ్చి మాస్టర్ గారు ఇలా వద్దు, మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అనగానే ఆహా అని ఆయన పెద్ద ఆయన అంటే మేము రామారావు గారిని షూటింగ్లో ఉంటే, సార్ మన సంస్థలోనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సార్, వాళ్ళని పెట్టుకోండి సార్ మీరు. నేను ఎందుకు సార్, నేను అక్కర్లేదు సార్ అంటే, ఏం మాస్టర్ ఏంటి మీరు మాట్లాడేది, ఎవరు వారు అంటే, మీ తమ్ముడు గారు సార్, త్రివిక్రమరావు గారు సార్ అనేసి వచ్చేసారు. అప్పుడు నాన్నగారు అప్పుడు ఎవరిని పెట్టాలి, ఆయనకి ఈక్వల్ ఇంకెవరు అనగానే పెండ్యాల మాస్టర్ గారిని పెట్టారు. నేను పెదనాన్నగారు అంటాను పెండ్యాల గారు. మా నిజమైన పెదనాన్నగారు సాలూరు హనుమంతరావు గారు, ఆయన కూడా హనుమంతరావు గారు అని పెట్టుకున్నాడు. నేను కలిపాను వీళ్ళందరికీ సాలూరు హనుమంతరావు అని. మా పెదనాన్నగారు ఈయన్ని నేను పెదనాన్నగారు పిలిచి, ఎందుకంటే ఆయన సంగీతం మహనీయుడు. శివశంకరి, శివానంద లహరి, తర్వాత రసికరాజ తరమ్మ, ఇలాంటి పాట ఎవరు చేయగలరండి. రాజేశ్వరరావు గారు లాగా చేసే మ్యూజిక్లు వీళ్ళు. అందులో పెండ్యాల గారు ఒకరు, ఘంటసాల గారు, ఆయన పాటలోనూ గ్రేట్, సంగీతంలోనూ గ్రేట్. ఇలాగ ఉండేదన్నమాట ఆ కాలంలో. మళ్ళీ వద్దుని తీసేయకుండా నాన్నగారిని మళ్ళీ పిలవటం, ఆ రోజులు అలా ఉండేదండి.